ఈరోజు కథ పేరు సీతాకోకచిలుక గర్వం. సీతాకోకచిలుక అంటే మీకు తెలుసు కదా, బటర్ఫ్లై. ఎస్, ఒక గులాబీ తోటలో ఒక సీతాకోకచిలుక ఉండేది. రంగురంగుల రెక్కలతో అది చూడటానికి ఎంతో అందంగా కనిపించేది. తన అందం పట్ల దానికి ఎంతో గర్వం. ఆ గర్వంతో పాటు కొంచెం మూర్ఖత్వం కూడా ఉండేది. ఒకరోజు ఒక ఏనుగు పిల్ల ఆ తోట దగ్గరికి వచ్చింది. సీతాకోకచిలుక రివ్వున ఎగిరి దాని చెవి మీద వాలింది. ఎవరున్నారు నా చెవి మీద అని ఏనుగు అడిగింది. హలో, నేనే, నీకు తెలీదా? ఈ ప్రపంచంలోనే చాలా అందంగా ఉండే ఏకైక జీవిని నేనే, సీతాకోకచిలుకను అని చెప్పింది ఎంతో గర్వంగా. అవునా, నిన్ను కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది ఏనుగు. నేను ఎక్కడికైనా వెళ్ళగలను. తూర్పు నుండి పడమరకు, పడమర నుండి తూర్పుకు ఎగిరి వెళ్ళగలను. నువ్వు నాలా ఎగురగలవా అని అడిగింది సీతాకోకచిలుక. ఎగురలేను అంది ఏనుగు. చూసావా, మరి నేను నీకంటే గొప్పదాన్ని అన్నమాట. అవునా అని అడిగింది సీతాకోకచిలుక. అవును, గొప్పదానివే అంటూ ఒప్పుకుంది ఏనుగు. సీతాకోకచిలుకకు పట్టరాని సంతోషం కలిగింది. అంత పెద్ద ఏనుగు నేను గొప్ప అని ఒప్పుకుంది అని అది చాలా సంతోషపడిపోయింది. దాన్నే మూర్ఖత్వం అంటారు కదా. దేనికి సంతోషపడాలో, దేనికి మామూలుగా ఉండాలో తెలియకపోవడమే మూర్ఖత్వం. ఒక రకంగా మన ఇద్దరం ఒకటే తెలుసా అంది మళ్ళీ సీతాకోకచిలుక ఏనుగుతో. నీకు తొండం ఉంది, నాకు తొండం ఉంది. అయితే నా తొండంతో నేను పూలల్లో ఉన్న తేనెని బయటకు తీయగలను, నువ్వు తీయలేవు. కాబట్టి నేనే నీకంటే గొప్ప అంది సీతాకోకచిలుక ఏనుగుని వెక్కిరిస్తూ. నిజమే అంది ఏనుగు. నీకెన్ని కాళ్ళున్నాయి అడిగింది సీతాకోకచిలుక ఏనుగుని. మీకు తెలుసా, చెప్పండి, ఏనుగుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఎస్, 4. ఏనుగు కూడా అదే చెప్పింది, 4 కాళ్ళు ఉంటాయి నాకు అని. ఇందులో కూడా నేనే గొప్ప, నాకు 6 కాళ్ళు ఉన్నాయి అంది సీతాకోకచిలుక. ఇంతలో పెద్దగా గాలి వీచింది. ఆ గాలి వేగానికి సీతాకోకచిలుక పట్టు తప్పి ఎగిరిపోసాగింది. అంటే తను ఎగరడానికి ఉండవలసిన గాలి కంటే ఇంకా ఎక్కువ గాలి వీచిందన్నమాట. ఆ గాలిలో పట్టు తప్పి సీతాకోకచిలుక ఎటంటే అటు ఎగిరిపోసాగింది. అప్పుడు అయ్యో అయ్యో, నన్ను కాపాడండి కాపాడండి అంటూ గట్టిగా కేకలు వేసింది సీతాకోకచిలుక. అది విని ఆ ఏనుగు వెంటనే సీతాకోకచిలుక గాలిలో కొట్టుకుపోకుండా తన తొండంతో పట్టుకుంది. ఆ సంఘటనతో సీతాకోకచిలుకకు బుద్ధి వచ్చి గర్వం వదిలేసి గొప్పలు చెప్పుకోవడం మానేసింది. ఈ కథలో నీతి అర్థమైందా పిల్లలు? ఎప్పుడు మనం గొప్పలు చెప్పుకోకూడదు, ఎదుటివారిని చులకనగా చూడకూడదు. కానీ నేను గొప్ప అనుకోవచ్చు, పక్క వాళ్ళు తక్కువ, మనకంటే తక్కువ అని అంచనా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. అబ్దుల్ కలాం గారు చెప్పారు కదా, నేను గొప్ప అనుకోవాలి అని కూడా చెప్పారు ఆయన. ఐఎమ్ ద బెస్ట్, ఐ కెన్ డూ ఇట్, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ, ఐఎమ్ ఎ విన్నర్, టుడే ఈజ్ మై డే అని ఖచ్చితంగా రోజు అందరూ అనుకోవాలి. నేను గొప్ప అనుకోవడం కరెక్ట్, కానీ నేనే గొప్ప అని మాత్రం అనుకోకూడదు. అర్థమైందా? సరే, ఇంక నిద్రపోండి. బాయ్.